IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరుతో 5 రూపాయలకే భోజనం అందించేటువంటి ఏర్పాట్లకు సంబంధించి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మంత్రి నారాయణ చూస్తున్నారు. 183 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ ఉంచడం జరిగింది. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్క సీతమ్మ గారి పేరుతోటి డొక్క సీతమ్మ క్యాంటీన్ అని చెప్పి ఏర్పాటు చేయాలని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయండి, వద్దని నేను చెప్పట్లేదు. వాటితో పాటు ఈమె పేరుతో కూడా కొన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి ఆకలి అన్నా సరే కట్టెలు పోయి అప్పటికప్పుడు వెలిగించి అన్నం వండి వారి ఆకలి తీర్చినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి. అందుకనే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తీరాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి డిమాండ్ చేయటం జరిగింది.